నేను నిన్న శాసనసభలో కూడా చెప్పాను. ఈరోజు మండలిలో తమరు అవకాశం ఇచ్చారు. ఏం జరుగుతూ ఉందో మనకు తెలుసు. తెలుగుని నటించి ఆత్మవంచన చేసుకోవడం మనకి ఎవరికి కూడా మంచిది కాదు. ఏ చిన్న స్कीम जो भी आप स्टार्ट करो, रेशन कार्ड देने के लिए आप कुछ प्रयास करो, फौरन उसमें करप्शन, पैरवीकार, डुप्लीकेट कार्ड देना, उसमें किसी जगह एमआरओ चोरी करता, किसी जगह गिरदावर चोरी करता. हम लोग खुद परेशान हैं. आप भी सरकार चलाए. शादी मुबारक के वास्ते पैसे दे रहे, कल्याण लक्ष्मी दे, फिर उसमें पैरवीकार, उसमें चोरी. नोट प्रिंट करो तो जाली नोट आते साथ में. ये हालात हिंदुस्तान में क्यों पैदा हुआ? इसके बारे में कुछ होना कि नहीं होना సవాల్ దేశ के सामने ये है. గవర్నర్లందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, యాక్చువల్గా ఈ అంశం మన పరిధి కాదు, మన అధికారం కాదు. దేశంలో 29 రాష్ట్రాలని, అందులో మనం ఒక రాష్ట్రం. మిగతా 28 రాష్ట్రాలకు ఏం జరుగుతున్నదో మనకు కూడా అదే జరుగుతుంది. షబ్బీర్ అలీ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకులు మాట ఎప్పటిదాకా లైన్ నిలబడాలి. అయా ప్రధానమంత్రి గారే స్వయంగా చెప్పిండ్రు, నేను చాలా చిన్నవాడిని, 50 दिन का मोहलत हम मांगे, ठीक है, और 10 दिन బాకీ అని ఒక్క మాట మాత్రం నేను చెప్పాల్సిన అధ్యక్ష, ఇక్కడ డెఫినెట్ గా ఇది పార్టీల సిద్ధాంతాలు కాదు అధ్యక్ష. పార్టీలు రొటీన్గా చాలా చెప్పినాయి, చాలా మాట్లాడినాయి, అది వేరు. ఈ చర్య నేను గుర్తు చేస్తా ఉన్నా. నేను కూడా వారి కొలీగ్గా పనిచేసిన మన్మోహన్ సింగ్ గారు కూడా డిమానిటైజేషన్ చేయాలి అని చెప్పి మాట్లాడారు. కారణం ఏందో తెలియదు, వాళ్ళని ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ఇప్పుడు మోదీ గారు సాహసం చేసిన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి కూడా ఈ ప్రయత్నం చేయలేదు. ఒక ఆయన ముందుకు వచ్చి నేను చేస్తాను, గుడ్డిగా బ్లైండ్ గా సపోర్ట్ చేయకూడదు, బ్లైండ్ గా అపోజ్ కూడా చేయకూడదు. ఒక మంచి ప్రయత్నం జరగదా అధ్యక్ష? నేను మొట్టమొదటి రాజకీయ నాయకుని అధ్యక్ష. నోట్ల రద్దును ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఫస్ట్ పొలిటికల్ లీడర్ టు మీట్ ది ప్రైమ్ మినిస్టర్. నేను ఒక్కటే మాట వారిని అడిగిన, అయా ప్రధానమంత్రి గారు, నేను ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడిన ఫస్ట్ కనిచ్చి నేను ఉన్నా చెప్తున్నా, ఈరోజు आपने ये जो कदम उठाए ये क्या पूर्ण क्रांति के तरफ है कि कुजली करके छोड़ देना का? इधे भाषा अड़ने नहीं, बिल्कुल पूर्ण क्रांति के तरफ है, मुकम्मल तौर पर टोटल क्लीनअप के तरफ मेरा इशारा है, मेरा इरादा है. तो నేను చెప్పిన అధ్యక్ష ఇప్పుడు వారు లేరు, నేను సభ దృష్టికి తేవాలని చేస్తాను అధ్యక్ష. ఇది ఈ రోజు నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి ఈ స్టెప్ చాలా మందికి అర్థం కావడం లేదు. ఇది ఒక్క నోట్ల రద్దు కాడికే ఉండదు అధ్యక్ష, ఇక్కడనే ఆగదు. తప్పకుండా నల్ల ధనం అనేది ఎన్ని రూపాలలో ఉన్నా దాన్ని ఖచ్చితంగా కక్కించాల్సిందే, బయటికి తేవాల్సిందే. అప్పుడే దేశం బాగుపడుతుంది. డెఫినెట్ గా బంగారం పడ్డారని చెప్పారు, గ్యారంటీ పడాలి. ఏ బంగారం అధ్యక్ష? మోదీ గారు నన్ను అడిగినారు, నేను నా ఉంగరం చూపించిన అధ్యక్ష, నా ఏలుకున్న ఉంగరం చూపించాను. అయా బంగారం ఎన్ని రకాలుగా ఉంటుందంటే చెప్పిన నేను ప్రైమ్ మినిస్టర్ గారు స్పష్టంగా. ఇంట్లో పిల్లలు ఉంటారు, వీడు పిల్లగాని తండ్రి తినడు, వీడు డబ్బులు లేకుండా మధ్యతరగతి కుటుంబం అయినా నా కొడుకు వెండిపల్లెంలో తినేంత గొప్పోడు కావాలని చెప్పి వెండిపల్లెం కొనుకేసి దాన్ని తిండి పెడతా ఉంటారు పిల్లగానికి. మనం చూస్తాం కుటుంబాల ప్రేమ, నా కొడుకు అంత గొప్పోడు, వీనికి ఉండదు కానీ కొడుకు పెడతాడు, మనమని పెడతారు. అట్టనే ఒక కాయని ఇస్తారు, 14 కానుకలు పెడతారు అధ్యక్ష. పెళ్లి అయితే మంచి కార్యం అయితే ఒక తాకు తెచ్చి పెడతారు. మన తెలంగాణ సాంప్రదాయం. అనుకోకుండా అప్రయత్నంగానే ఇట్లా రకరకాలుగా గోల్డ్ అనేది జమ అయితే సార్, మీరు ఎగ్దం లెక్క చూపెట్టిన కష్టాలు ఉంటాయి. ఇంకోటి పెద్ద పాయింట్ చెప్పాను, మీ దగ్గర ఎట్లుందో కానీ సార్, మీ గుజరాత్ లో మాకు తెలియదు, మా దగ్గర మటుకు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, 2 రాష్ట్రాలు అయితే పక్కా ఉన్నది, నాకు గుర్తున్నది. మా సాంప్రదాయం ఏంటంటే తల్లి చచ్చిపోతే తల్లి నగలు, తల్లి దగ్గర ఉండేటువంటి నగలు ఏవైతున్నాయో బిడ్డకు వస్తాయి అధ్యక్ష. మన దగ్గర తమరు కూడా తెలిసే విషయం. కోడలు పోవు, 4 బిడ్డలు ఉంటే 4 పంచుకుంటారు, ఇద్దరు పంచుకుంటారు, ఒక ఆమె ఒక ఆమెకి వస్తుంది. ఇప్పుడు 10 ఏళ్ల కింద తల్లి చచ్చిపోయింది అనుకుందాం, 20 తులాల బంగారం ఇచ్చి. ఇప్పుడు నువ్వు లెక్క చెప్పండి, నేను యాడికెళ్ళి చెప్పాలి? నువ్వు ఇంత చెప్తున్నావు కదా, మరి నీ దగ్గర ఎంత ఉంది? నన్నే డైరెక్ట్ అడిగినా. నేను చెప్పిన నాకైతే 2-3 ఉంగరాలు ఉన్నాయి సార్, నా మెడలో ఒక చైన్ ఉంది, తర్వాత మా భార్య దగ్గర ఒక 50-60 తులాల బంగారం ఉంటుంది, ఇక మా కోడల దగ్గర కూడా గంతే ఉంటుంది కాబట్టి నేను అడగలేదు, తెలుసుకోలేదు అధ్యక్ష. 1985లో ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యే. అప్పుడు ఒక ఆదేశం వచ్చింది, ఎమ్మెల్యేలు ఆస్తులు ప్రకటించాలి, ఆభరణాలు ప్రకటించాలి. 85లో అధ్యక్ష. ఇప్పుడు శాసనసభ రికార్డులో ఉంటుంది అధ్యక్ష, తమ సెక్రటరీ ఆదేశిస్తే తీసిస్తారు. 1985లో నేను రిటర్న్ ఫైల్ చేసిన అసెంబ్లీలో. నేను ఎందుకు చెప్తున్నా అధ్యక్ష ఈ మాట అంటే, ప్రధానమంత్రి గారు నేను చెప్పిన గోల్డ్ డిక్లేర్, ఇప్పుడు జ్యువెలరీ డిక్లేర్ చేయమంటారండి. ఫస్ట్ మీకు అది చెప్పి నేను చెప్తాను, ఇది ఎటుపోతుంది కథ అంటే స్కీమ్, ఇది ఒక నోట్ల రద్దు కాదు, ఇది ఇట్స్ ఎ బిగ్ స్కీమ్ ఆఫ్ థింగ్స్. స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో ఏమైతుంది, మొట్టమొదలు ధనం, నోట్ల రూపంలో ఉండే ధనం. ఆ తర్వాత డిక్లేర్ చేయమంటారు జ్యువెలరీ. స్త్రీల దగ్గర ఉండే బంగారం గుంజుకోరండి. ఇవన్న దగ్గర అయితే దొంగ బంగారం కడ్డీలు ఉంటాయో, బిస్కెట్లు ఉంటాయో అవి లాక్కుంటారు, అక్రమ నిల్వలు ఉంటాయో అవి లాక్కుంటారు. ఇంచుమించు 1 కేజీ బంగారం దాకా సామాన్యుల దగ్గర ఉండే బంగారం ముట్టుకోరు గవర్నమెంట్. ఆభరణాల రూపంలో ఉండే బంగారానికి మన మహిళలకు ఎటువంటి డోకా లేదు. అటువంటి డోకా వస్తే నేను మళ్ళీ తెలంగాణ మూవ్మెంట్ అంత మూవ్మెంట్ చేస్తాను నేనే అందరికన్నా ముందుగా. అట్లా కూర్చుకొనిస్తాం సార్, మహిళల దగ్గర ఉండే బంగారం కూర్చుంటే మనం కూర్చుంటాం, చేతులు ముడుచుకొని కూర్చుంటామా? ప్రకటన వచ్చింది,
రాగానే ఎవరికైతే నల్లధనం ఉందో వాడంతా గాబర అయిపోయి గందరగోళం అంతా చేస్తాను. ఏం చేస్తాను అని అడిగితే బంగారం కొంటారని చెప్పి ఇప్పుడు ఆ బంగారం దుకాణం మన హైదరాబాద్ కూడా ఒకటో ఇద్దరు వాళ్ళని జైలు వేస్తారని చెప్తున్నారు. ఇవాళ రేపట్లో ఒకటే రోజైన 3600 మందికి బంగారం అమ్మినట్టు రసీదులు కటాయించినట్టు 24 గంటలు కూడా చాలే కదా అధ్యక్ష. అంటే ఇట్లా ఇటువంటి బంగారం ఎక్కడ ఉంటుందో అక్రమంగా తెచ్చినటువంటిది అది బ్లాక్ మనీ అన్డిక్లేర్డ్ ఉంటుందో దాన్ని తప్పకుండా తీసుకుంటారు, జ్యువెలరీ డిక్లేర్ చేయాలి. దాని తర్వాత ఇంకో స్టెప్ వస్తుంది అధ్యక్ష, అసెట్ డిక్లరేషన్ వస్తుంది. నీకున్న ప్రతి అసెట్ నువ్వు ప్రకటించాలి. బెనామీ ఆస్తులు ఉండడానికి వీల్లేదు. నీకు భూమి ఎంత ఉన్నది, జాగ ఎంత ఉన్నది, నీ ప్లాట్స్ నీ కార్లు నీ బంగ్లాలు నీ కార్లు నీ ఇండస్ట్రీ ఎంత ఉన్నది, దాని వాల్యూ ఎంత ఉన్నది, ఎవ్రీథింగ్ ఎనీ అసెట్ హ్యాస్ టు బి డిక్లేర్డ్. అన్డిక్లేర్డ్ ఉంటే అనుకుంటుంటే అది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది, బెనామీలు ఉంటే పోతుంది. దాని తర్వాత షేర్ మార్కెట్ క్లీనప్ చేస్తారు. షేర్స్ రూపంలో ఉండే బ్లాక్ మనీ మొత్తం క్లీనప్ అవుతుంది టాప్ టు బాటం. అట్లనే ఫారిన్ కరెన్సీ అధ్యక్ష, పేపర్లలో మనందరం చదివినాం, కూడా కలుగుతుంది. డాలర్లను కొన్నారు, దేశంలో ఎన్ని డాలర్లు ఆయన కొని దాచిపెట్టడానికి. వాటిని కూడా విదేశీ కరెన్సీ కూడా ఎవరి పొజిషన్ ఎంత ఉందో డిక్లేర్ చేయమంటారు అధ్యక్ష. బెనామీ ఆస్తులు పోతాయి, విదేశీ కరెన్సీ రూపంలో నల్లధనం పోతుంది, బంగారము వజ్రాలు వగైరా ఉండేటువంటి నల్లధనం పోతుంది, డబ్బు రూపంలో ఉండే నల్లధనం పోతుంది. మనీ లాండరింగ్ అధ్యక్ష, ట్రిప్పింగ్, బ్రిటిష్ వర్జీనియా కంట్రీస్ కావచ్చు, సింగపూర్ నుంచి కావచ్చు, మారిషస్ నుంచి కావచ్చు, మనీ లాండరింగ్ చేతులు మారేటువంటి అక్రమ లావాదేవీలు వాటిని ఖతం చేస్తారు. ఇవన్నీ జరుగుతూ ఫైనల్ గా ఒక ఆంక్ష విధిస్తారు అధ్యక్ష. సమాంతరంగా ఇవి జరుగుతూ పోతే ఏం జరుగుతుంది అంటే బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తారు. బ్యాంక్ అంటే మనం ఇప్పటిదాకా ఒక అలవాటు ఉంది, బ్రాంచ్ బంగ్లా, దానికి ఒక బోర్డు, ఆడో మేనేజర్, కథ అంతా ఉండాలి. క్యాష్ లెస్ అంటే రూపాయి నోటు కనబడకుండా చేస్తారని కాదు, అది సాధ్యం కూడా కాదు. క్యాష్ ఎంతవరకు ఉంచానో అంతవరకు ఉంచుతారు మనిషి అవసరాలకు. నేనే అడిగిన ప్రధానమంత్రి గారిని చాలా అమాయకంగా, సార్ ప్రైమ్ మినిస్టర్ గారు నాకు చెక్ ఇచ్చి చేపలు కొనుక్కున్న ఒక చూపిస్తావు ఈ దేశంలో అడిగి, మచిలీకి మార్కెట్ మీద జాతి कोई చెక్ దేగా మచిలీ ఆస్తా ఖరీదా. మొన్న ఆయన పేరేందో ఆయన మైన్స్ అని పెద్ద మనిషి ఆయన పెళ్లి చేసి చాలా పెద్ద డబ్బు ఖర్చు పెట్టి చేసిన వారు. అటువంటి పెళ్లిలో కూడా కుంకుమ గాని పూలు గాని మార్కెట్ లో పైసలు ఇస్తారు తప్ప చెక్కులు ఇచ్చి కొనరు. కొన్ని వస్తువులు ఓ కేలే ఖరీదే, కేలేకే వస్తే कोई చెక్ దేతే క్యా. మరి పూచా ప్రధానమంత్రి చేసి నేను 70 నిమిషాలు మాట్లాడిన దేశ అంతే, 1-2 నిమిషాలు కాదు. సరే షబ్బీర్ సాబ్ దయా కేసీఆర్ దగ్గర నల్ల డబ్బు మార్చుకోవడానికి పోయింది ప్రధానమంత్రి దగ్గర కన్నా పెద్ద మనిషి ఆయన దయా. నేను ఇప్పుడు ఏమన్నా जब क्या कि शब्बीर साहब मैं बता रहा हूं, अभी मुझे गलत नहीं समझना. प्रधानमंत्री साहब अब तो मौका दिया 50-50 का. अब बोलो आपके दोस्तों में कोई है तो सफेद हो जाने के बाद अब काला नहीं रह सकते हिंदुस्तान में. ये बात मैं पक्का बता रहा हूं. मैं इसलिए बता रहा हूं कि प्रधानमंत्री जी से मैं बात किया हूं, उनसे पूछा मैं अगर क्लीन अप करना है 20 साल पहले 22 साल पहले हमने जो मेहनत किया था, हमने पूछा कि ये इसी शक्ल में है, बिल्कुल बोले इसी शक्ल में, टिल द लास्ट रूपी ది ఎఫర్ట్ కంటిన్యూస్. అప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ అయిన తర్వాత అధ్యక్ష టాక్సేషన్ సిస్టమ్ కూడా మారుతుంది కంట్రీలో. టాక్సేషన్ సిస్టమ్ కూడా డెమాలిష్ అవుతుంది అధ్యక్ష. ఇప్పుడున్న గందరగోళం టాక్సేషన్ ఉండదు. టోటల్ క్లీన్ అప్ అంటే అదొక రిలెంట్లెస్ ఎఫర్ట్. ఒక రోజుతోని, ఒక వారంతో, ఒక 10 రోజులతో. నిన్న ప్రధానమంత్రి ప్రకటించారు ఇది నోట్ల రద్దు వరకే పరిమితమైన అంశం కాదు, నెక్స్ట్ స్టెప్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతాయని చెప్పారు. డెఫినెట్ ఇంకొక మాట కూడా నేను షబ్బీర్ అలీ గారికి మనం వేస్తా ఉన్నా, మిత్రులందరికీ మనం వేస్తా ఉన్నాం, తమ ద్వారా సభ ద్వారా సభ్యుల ద్వారా ప్రజలు కూడా పోవాలి అధ్యక్ష. ఈ 15 లక్షల కోట్లు అన్నారు, 17 లక్షల కోట్లు అన్నారు, అంతా ఇవ్వాలి అనలే అధ్యక్ష. కథనాలు నేను నా సంగతి చెప్తున్నా, మంది ఎందుకు అధ్యక్ష. ఒక పెద్ద వ్యవస్థ వస్తే ఏదో ఊహించుకుని ఏదో మాట్లాడుతాను. అధికారికంగా అసలు నేను ఏమీ అనలే. పెద్ద నోట్ల రద్దు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత నేను ఎక్కడ మాట్లాడలే, ప్రకటన చేయలే, ఏం లేదు, కోపం లేదు, తాపం లేదు, అంత బట్టి అనుకున్నారు. ఎవడో పేపర్ రాసి దాని ఎవరో మాట్లాడితే ఫస్ట్ టైం అఫీషియల్ గా నేను మాట్లాడింది ప్రైమ్ మినిస్టర్ని కలిసి వచ్చిన తర్వాత చీఫ్ సెక్రటరీ వాళ్ళందరికీ చెప్పి, ఇక్కడ ఉన్నటువంటి మన మాజీ ఆర్బీఐ గవర్నర్ వేణుగోపాల్ రెడ్డి గారిని, దువ్వూరు సుబ్బారావు గారిని సంప్రదింపులు జరిపి, ఇంకా చాలా మంది ఎకానమిస్టులతో మాట్లాడి, మన ఓన్ సీనియర్ ఆఫీసర్స్తో మాట్లాడి ఒక అవగాహన కుదిరిన తర్వాత క్యాబినెట్ మీటింగ్ పిలిచిన అధ్యక్ష. ఏం చేయాలి మన ముందున్న కర్తవ్యం మీద. ఆ రోజు క్యాబినెట్ తర్వాత నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడిన మాటనే అఫీషియల్ మాట తప్ప నేను ఎక్కడ మాట్లాడలేదు అధ్యక్ష. ఆ రోజు మాట్లాడినా, మళ్ళీ నేను శాసనసభలో మాట్లాడినా, ఇవాళ షబ్బీర్ సాబ్ ముందు కౌన్సిల్ మాట్లాడుతాను. पहले जो अखबारों में आया, जैसे ही प्रधानमंत्री डिक्लेयर करने के बाद आपने स्टेट का इकोनॉमी गिर जाएगा, इसका इफेक्ट गरीबों पे गिरेगा, ये तमाम आने के बाद जैसे ही प्राइम मिनिस्टर से मिले उसके बाद आपने कहा कि ये पॉलिसी ठीक थी. तो आप अंदर उनसे क्या बात करें हमको तो पता नहीं था. हम समझे कि भाई कि दोनों के अंदर कुछ मुलाकात हो गई समझकर कुछ अंडरस्टैंडिंग होगा, उसीलिए हम इल्जाम लगाए. लेकिन अगर यही बात आप प्रधानमंत्री से जो इक्वेंस है अभी खाली नोट ही नहीं बल्कि उसके बाद सोने पे भी आएंगे, उसके बाद जमीन पे भी आएंगे, उसके बाद घर का डिक्लेरेशन पे आएगा, ये तमाम चीजें हमारे को तो मालूम था. और ये कोई नई चीज भी नहीं. असेंबली के अंदर आप ये बताए कि 1985 में आप डिक्लेयर करें,
कि मेरे पास कितना सोना है, कितना है। हर एक जैसा ओथ लेते हैं हमारे को एक एप्लीकेशन मिलता है कि एवरी ईयर अपना इनकम टैक्स का असेसमेंट हम दाखिल करना पड़ता, मैं हर साल दाखिल कर दे रहा हूँ। ఇది టోటల్ క్లీనప్ దిశగా పోతాం డెఫినెట్ గా ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు. దాని తర్వాత ప్రశ్న, ఈ రోజు రాజకీయాలు మనం అందరం దానికి బాధితులమే, విక్టిమ్స్. మన మీద కార్టూన్లు ఏంటండి, మన మీద జోకులు ఏంటండి, పొద్దున్న లేస్తే మన మీద మొత్తం దుర్మార్గం పనిచేసినట్టు. ఇక రాజకీయాలకు వచ్చుడే తప్ప అనే కాడికి అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు, నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉంటారు, దాని విలువలు లేకుండా పోయింది. ఒక వాతావరణం క్రియేట్ అయిపోయింది. నేను అడిగితే ప్రధానమంత్రి గారు చెప్పారు, సార్ మరి ఎలక్షన్ రిఫార్మ్ కూడా రావాలి కదా, పొలిటికల్ రిఫార్మ్ రాకుండా ఎట్లా సాధ్యమవుతుంది? టోటల్ క్లీనప్ అంటే రాజకీయాలలో పెట్టేటువంటి నల్ల డబ్బు కూడా బంద్ కావాలి, ఎన్నికల ఖర్చుల కోసం కేంద్ర ప్రభుత్వమే ఫండింగ్ చేయాలి రికగ్నైజ్ పార్టీస్ కు. మీరు సిద్ధంగా ఉన్నారని అడిగిన, ఈ సైడ్ ఎస్ ఐఎమ్ రెడీ. ప్రక్షాళన ఒక కాడు ఉండదు, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. 100% ప్రతి దగ్గర అల్టిమేట్లీ ఎట్ ద ఎండ్ వచ్చేది ఏంటి అంటే, ఎవడు రూపాయి ఇచ్చేటోడు ఉండడు, రూపాయి తీసుకుంటాడు ఉండడు. ఎందుకంటే నేను డబ్బు నాకు పలానా మనిషి ఇస్తాను కూడా ఎక్కడ దాచుకోవాలి? నేను భూమి రూపంలో దాచుకోలేను, డబ్బు రూపంలో దాచుకోలేను, బంగారం రూపంలో దాచుకోలేను, వజ్రాలు ఇంకెక్కడ దాయాలి? కాబట్టి కరప్షన్ ఫ్రీ సొసైటీ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. మొన్న సిద్దిపేటలో నగదు రహిత ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ మంత్రి గారు, ఇక్కడ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్, అక్కడి నుంచి ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన వచ్చి నాకు చెప్పాడు, అధ్యక్ష షబీర్ సాబ్ కూడా తెలుసు, అందరికి తెలుసు, సిద్దిపేటలో చాలా పెద్ద సంఖ్యలో వ్యాపారస్తులు ఉంటారు. ఉన్కే పాస్ కామారెడ్డి బి హై, డబల్ ట్రిబుల్ హమారే పాస్ బి. వాళ్ళు మంత్రిని ఒక క్వశ్చన్ అడిగారు, సార్ మేము మరి బేగం బజార్ నుంచి తెచ్చుకుంటాం, మాకు ఇంతకుముందు వాళ్ళు సగం బిల్లు ఇచ్చారు, సగం ఇవ్వలేదు, ఇప్పుడు మొత్తం మీద మమ్మల్ని క్యాష్లెస్ చేసి సిద్దిపేటలో దందా చేయమంటే ఆయన నా దగ్గర కూడా కొనుక్కుంటా, గజ్వేల్ కొనుక్కుంటారు, లేకపోతే హుస్నాబాద్ కొనుక్కుంటారు, మేము మునిగిపోతాం కదా సార్ అని అడిగారు. ఎస్ దే ఆర్ రైట్. ఎగ్జామ్ శిక్ష చేస్తే మీరన్నమాట కూడా కరెక్ట్, అగ్రి విత్ యూ. ఓవర్ నైట్ సాధ్యం కాదు. ప్రధానమంత్రి గారు కూడా చెప్తలేరు ఓవర్ నైట్ బొమ్మని చెప్పి. ఆ దిశగా ప్రయాణం ప్రారంభం కావాలి. పర్సెంటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష, టుడే మనకు తెలియదు, ఇవాళ ప్రయత్నం లేదు, కానీ మా డిమానిటైజేషన్ తర్వాత జరిగేటువంటి అసెస్మెంట్ ఏదైతే ఉందో, ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఇండియాలో నంబర్ 1 కంట్రీ తెలంగాణ స్టేట్ అధ్యక్ష. వీఆర్ నంబర్ 1. ఇది నా స్టోరీ కాదు అధ్యక్ష, అరుణ్ జైట్లీ గారు చెప్తున్నారు, ఆర్బీఐ చెప్తున్నది, ఎకానమిస్టులు మొత్తం సర్వే చేసే వాళ్ళు తెలిసి చెప్తారు. ఎందుకు? అవర్ స్ట్రెంత్ ఈజ్ అవర్ ఐటీ ఎంప్లాయీస్, उनको पहले से आदत है, यूज करते हैं. एक दूसरे पहलू पे इसके నేను బ్యాంకర్ల మీటింగ్ పిలిచి మాట్లాడుతుంటే బ్యాంకు చాలా సీనియర్ ఆఫీసర్లు చెప్పారు, అధ్యక్ష जो आप बोले बिल्कुल सही है, हमारे हैदर साहब भी बोले सही है, बिल्कुल सही है. रातों रात नहीं कर सकते, कार्रवाई नहीं हो सकती. टोटल कैशलेस सोसाइटी कोई भी नहीं बोल रहे, हम भी नहीं मानते, कोई भी नहीं मानते, प्रधानमंत्री जी भी नहीं मानते. ही आल्सो సేస్ వెరీ క్లియర్. కానీ ఇప్పుడు ఒక మార్పు దిశగా అందులో జరిగేటువంటి గోల్ అంతా పోయి ఒక క్లీన్ కంట్రీ వస్తుంది అంటే, క్లీన్ సొసైటీ వస్తుంది అంటే ఎందుకు వ్యతిరేకించారు పాయింట్ ఇక్కడ. పార్టీల సిద్ధాంతాలు పెడితే అధ్యక్ష, నరేంద్ర మోదీ గారి పార్టీ ఏందని నాకు సంబంధం లేదు అధ్యక్ష. నరేంద్ర మోదీ ఇస్ టుడేస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ has taken an initiative. Why it should be opposed bluntly and why it should be supported bluntly? हम भी देखेंगे, इंतजार करेंगे. अगर अच्छा कुछ होता देश का तो इससे ज्यादा चाहिए भी क्या हमारे को? कुछ अच्छा हो रहा है अवाम के लिए, देश के लिए, गरीब के लिए, क्यों इसको एतराज करना चाहिए? ये सवाल है देश के सामने, हम सबके सामने. అధ్యక్ష ఇష్యూ ఏంటంటే అధ్యక్ష, బాధ కలుగుతుంది. ప్రికాషనరీ స్టెప్స్ చెప్తున్న మిత్రులు, నిర్ణయం తీసుకున్న తర్వాత జరుగుతున్న అక్రమాలండి అధ్యక్ష. నేను అందరిని అంటలేను. షబీర్ సాబ్ మాట్లాడినప్పుడు చెప్పిండు, ఆయన పేరు రెడ్డి పైరు ఏందో చెప్పింది, 70 కోట్లు దొరికినాయి. శేఖర్ రెడ్డి 70 దొరికింది, ఇంకో 60 దొరికినాయి. 70 కాదా 140 తేలింది. మళ్ళీ బ్యాంకు ఉద్యోగస్తులు అంటే మనకు గౌరవం ఉండే అధ్యక్ష, మంచి వాళ్ళు అనుకున్నాం, మనం సిన్సియర్ ఉంటారు అనుకున్నాం. వీళ్ళు ఎవరు చేస్తారు అధ్యక్ష? ఇది అందరు బ్యాంకు ఉద్యోగస్తులు నేను అంటలేదు, ఎవరైతే దుర్మార్గం చేస్తున్నారో వాళ్ళు అంటున్నారు. ఎందుకు చేయాలి అధ్యక్ష? వాళ్ళు ఆ మిత్రుడు అన్నట్టుగా ప్రిపేర్డ్ అంటే అధ్యక్ష, చిన్న లీక్ అయితే లక్షల కోట్లు తారుమారైతే. ఎస్, ఈ స్టెప్స్ అట్లే ఉంటాయి. ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పిన కొన్ని కష్టాలు ఉంటాయి, దయచేసి 50 రోజులు ఓర్చుకుందాము, నాకు గడువు ఇవ్వండి, వీలైనంత తొందరగా మళ్ళీ నార్మల్సీ తెద్దాము, కానీ ఎండ్ రిజల్ట్ డెఫినెట్ గా మీరు కోరుకునే నాన్ కరప్ట్ కంట్రీ నేను డెలివర్ చేస్తా. నేను చేయకపోతే మీరు ఏ చౌరాస్తాకు రమ్మంటే ఆ చౌరాస్తా నన్ను కొట్టి చంపండి నేను చెప్పిన. హీ సెడ్ ఇట్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. ఇంత పెద్ద మాట చెప్పినప్పుడు ఎందుకు మనం దాన్ని బ్లంట్ గా వ్యతిరేకించేటువంటి కష్టాలు డెఫినెట్ ఉన్నాయి అధ్యక్ష. 100% ఉన్నాయి. లేవని ఎవరంటున్నాండి? అది ఒక తెలంగాణలోనే, ఒక హైదరాబాద్ లో, ఒక మన దగ్గర ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, బొంబాయిలో ఉన్నాయి, కలకత్తాలో ఉన్నాయి, హర్ జగహ అధ్యక్ష. ఇంకో మాట కూడా చెప్పక తప్పదు. ఇక్కడ చాలా సర్వే రిపోర్ట్లు వస్తా ఉన్నాయి, చాలా దిక్కుల ఎన్నికల ఫలితాలు వస్తా ఉన్నాయి. సామాన్య ప్రజానికం ఆశలో పడ్డారు అధ్యక్ష. ఈ దేశంలో మన కర్ణాటక నుంచి నాకు ఫ్రెండ్స్ వస్తే నన్ను అడిగినాను, ఏమనుకుంటున్నాను మీ రాష్ట్రంలో 65% జనం సపోర్ట్ చేస్తున్నారు, మాకు లాభం జరుగుతుందని చెప్పి ప్రజలు అనుకుంటారని చెప్పి చెప్తా ఉన్నారు. 50-50 ప్రధానమంత్రి గారు ఏదైతే ఇప్పుడు అమ్నెస్టీ పెట్టినారో, అమ్నెస్టీలో 4 ఇయర్స్ లాకింగ్ పీరియడ్ పెట్టినారు అధ్యక్ష. 25%, 4 సంవత్సరాలు లాకింగ్ పీరియడ్ పెట్టి ఇంట్రెస్ట్ ఫ్రీగా గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఇచ్చే అక్కర్ లేకుండా దానికి గరీబ్ కళ్యాణ్ యోజన అని పేరు పెట్టారు. అది ఖచ్చితంగా పేదల కోసమే ఖర్చు పెడతామని చెప్పినారు. తప్పకుండా ప్రజల ఆశ కలుగుతుంది. చేసిన అధ్యక్ష ఎవరు గొప్ప పని చేసినా అవి చరిత్రలో ఉంటాయి అధ్యక్ష. పార్టీలు కాదు, సిద్ధాంతాలు ఉన్నాయి. ఎస్, ఇందిరాగాంధీ గారు ల్యాండ్
తెచ్చారు. ఆమె ఉంది స్టిల్ దాన్ని ఎవరు తీసేయారు చరిత్రల నుంచి. ఎవరు తెచ్చిన భూ సంస్కరణలు ఇందిరాగాంధీ గారు తెచ్చారు. డెఫినెట్ గా వారే తెచ్చారు. ఆ భూ పంపిణీ అయింది. 3,000, 6,000, 10,000 ఎకరాల జమీందారుల దగ్గర నుంచి ఇలా పేదల దగ్గర భూమి పోయింది. దానికి రీజన్ ఏమంటే ఇందిరాగాంధీ ఆమె తెచ్చింది. అది హిస్టరీ ఉంటుందండి. అట్లా ఇలా నరేంద్ర మోదీ గారు నల్లధనం తీసేస్తా తప్పకుండా పేదలకు సాయం చేస్తా అంటే మనం ఎందుకు వ్యతిరేకించాలి? నా ప్రార్థన ఒకటే, దయచేసి గౌరవనీయులైనటువంటి సభ్యులుగా, ప్రజలకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తులుగా మనమే ఓటుకోటు మాట్లాడి ఒక భయోత్పాత వాతావరణం సృష్టించదు. కైసా పాసిబుల్ होता कैश ट्रांजेक्शन बराबर पॉसिबल होता, क्यों नहीं होता? 100% नहीं होता होगा, 70% होता होगा, 75% होता होगा. ठीक है, खुशी की बात है. ఇలిటరేట్స్ ఉన్నారు, కరెక్టేనండి. మొబైల్ ఫోన్ ఇలా వాడని మనిషి ఉన్నాడు అధ్యక్ష ఇండియాలో. రిక్షా దొక్కే వ్యక్తి కాదు, తట్టమోసే మనిషి కూడా మొబైల్ ఫోన్ మాట్లాడుతున్నాడు అని. చదువు రాకున్నా కూడా వాడుతున్నాడు నేర్చుకొని. అందువల్ల నా ప్రార్థన ఏంటంటే, దయచేసి ప్రజలను ఒక భయోత్పాతంలోకి నెట్టకుండా, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా, ఎంతమంది వస్తే అంతే సంతోషం రానియండి. 60% వస్తారా, 50% వస్తారా, 70%? ఇరిగేషన్ మినిస్టర్ గారు పోయి ప్రయత్నం చేసినారు. ఒక విలేజ్ అయిపోయింది క్యాష్లెస్. ఇట్ ఈస్ 100% క్యాష్లెస్. షబ్బీర్ సాబ్ అన్ని పార్టీల నాయకులు పోతారంటే నేను బందోబస్తు చేసి పంపిస్తా, మంచి పోయి చూసినాను. మీరు మాట్లాడారు, వాళ్ళని తారీఫ్ చేసినారు ఆ గ్రామ ప్రజలు. ప్రతి దానికి అధ్యక్ష వాళ్ళ ఊర్లో ఒక ఆర్ఓ మిషన్ పెట్టుకొని నీళ్లు కొనుక్కుంటారు వాళ్ళు. దానికి కూడా కార్డు వాడుతున్నారు. ఒక ఆయన జేబులో డబ్బులు పెట్టుకొని ముస్తాబాద్ పోతుండే అధ్యక్ష. ముస్తాబాద్ షబ్బీర్ సాబ్ తెలుసు. నీ దగ్గర క్యాష్ ఉందిగా ఇవే అంటే, లేదు నేను ముస్తాబాద్ పోతున్నా, ఆ ఊర్లో క్యాష్ లేదు కదా, నాకు ఇది ఆడికి కావాలి డబ్బు, ఇక్కడ కార్డుతో ఇస్తా అని చెప్పి కార్డుతో ఇచ్చిపోయాడు. అంటే ఆ విలేజ్ లో అంత చేతనే వచ్చింది. వాళ్ళు అలవాటు చేసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు అకోదర అని ఒక గ్రామం అయింది. నిన్న ఆదిలాబాద్ లో గ్రామం ప్రకటించారు. నేను జిల్లా కలెక్టర్ల సమావేశం పిలిస్తే అధ్యక్ష, నాకు తెలిసి బహుశా రాబోయే 15-20 రోజులలో ఒక 70-80-100 గ్రామాలు క్యాష్లెస్ వస్తా ఉన్నాయి. సిద్దిపేటలో నిన్న కూడా మీటింగ్ జరిగింది. రెండు వారాలలో సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం క్యాష్లెస్ అయిపోతుంది. అకోదరాలో పెట్టుకున్న అధ్యక్ష, అకోదరాలో పెట్టుకున్న వాళ్ళు ఏం పెట్టుకున్నారు, 200 రూపాయలు నగదు వాడుకుందాం పైసలు, కడమదంతా చేసుకున్నారు. 200 పైసలు ఉండే ట్రాన్సాక్షన్ అంతా క్యాష్లెస్ అన్నారు, చేసుకున్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళే సమావేశం పెట్టుకుని డిక్లేర్ చేసి ఏ దోసోబి నక్కో చలో సో బ్యాంక్ ట్రాన్సాక్షన్ కలిగి 100% అయిపోయింది. ప్రయత్నం చేస్తే తప్పకుండా కొంత జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎస్, కష్టాలని प्राइम मिनिस्टर గారు చెప్తున్నారు, నన్ను మాఫ్ కరో అని చెప్పండి. आपको मुश्किलात का सामना करना पड़ता, मुझे माफ करो इस चीज के लिए, 50 दिन का मुझे मोहलत देवని అడిగి చూద్దాం మనం. 50 days కి ఏమైతుంది ఏం కథ. నిన్న నితీష్ కుమార్ గారు కూడా ఇచ్చిన స్టేట్మెంట్, ఖచ్చితంగా నేను 50 days దాకా సపోర్ట్ చేస్తా మోడీ సాబ్ కు, నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ కావాలని కోరుతున్నాను చెప్పి మనం కూడా చూద్దాం. ఎందుకు బెటర్ పోయిద్దాం, ప్రజలను ఎందుకు కన్ఫ్యూజ్ చేద్దాం. నిజంగానే ఒక అటువంటి పరిస్థితి జరిగితే అధ్యక్ష, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆదాయం కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎనీ స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, మల్టీఫోల్డ్స్ మ్యానిఫోల్డ్స్ పెరుగుతుంది ఆదాయం. గవర్నమెంట్ మనీ అంటే పబ్లిక్ ఫండ్ అధ్యక్ష, ప్రజల డబ్బు. ప్రభుత్వాల దగ్గర డబ్బులు జమ అయితే ఎక్కడ పోతాయి అధ్యక్ష? ఖచ్చితంగా వెల్ఫేర్ పోతాయి, ఖచ్చితంగా అభివృద్ధి పోతాయి, ఊహించినటువంటి పరిణామాలు జరుగుతాయి. ఇవాళ నా ప్రార్థన గౌరవ సభ్యులకి దయచేసి ఎటు సైడ్ తీసుకోకుండా వేచి చూద్దాం. మంచి గొప్ప రిఫార్మ్ అనుకున్నప్పుడు మనం చూద్దాం. ఒకవేళ ఆ దిశగా పోకపోతే, టోటల్ క్లీనప్ కాకపోతే ఖచ్చితంగా వ్యతిరేకించుదాం, డెఫినెట్ గా వ్యతిరేకించాం. ఎందుకు వ్యతిరేకించమండి? దేశానికి మంచి జరుగుతుంది, దేశంలో మనం కూడా భాగం కాబట్టి మనకు కూడా మంచి జరుగుతున్నటువంటి ఒక ఆశలో ఉన్నాం, ఒక ఉన్నతమైన ఆశలో ఉన్నాం. డెఫినెట్ జరగాలి. కానీ ఏమైనప్పటికీ అధ్యక్ష, ఒక్క మాట మాత్రం నేను ఈ సందర్భంగా ఐ వాంట్ టు పుట్ ఇట్ ఆన్ రికార్డ్. ఇది చరిత్రలో ఉండిపోయే మాట. మనమే సఫర్ అయినాం. ఈ దేశంలో ఇంకా పేదల స్థానం వహించాలని సిద్ధంగా లేరు. ఉన్నోడు ఉండే పోతుండే అధ్యక్ష, లేనోడు లేకనే ఎండే పోతుంది. చాలా దూరం పోయింది ఇప్పటికే. మనమే సఫర్ అయినాం నక్సలిజం సమస్య. ఎందుకు వస్తాయండి నక్సలిజం? డెఫినెట్ గా అసమానతలు విపరీతంగా ఉంటే, భరించరానటువంటి దోపిడీ జరిగితే తిరుగుబాటు వస్తుంది. తెలంగాణ రాష్ట్రమైంది ఎందుకైంది అధ్యక్ష? ఎక్కువ భరించరాకుండా వ్యవహారం జరిగింది కాబట్టి ప్రజలు విజృంభించారు, అందరూ ఒకటైపోయారు. మా రాష్ట్రం అయితే మేము బాగుపడతాం తెచ్చుకున్నారు ప్రజలు. అట్లనే అసహనం కూడా అద్దులు దాటితే, ప్రజల పరీక్ష పెడితే కష్టమైతే. చిన్న అసౌకర్యం వేరు. ఒక మాట అధ్యక్ష, ఇలా మనం మన సంగతి పక్కన పెడదాం. 70 ఏళ్ళు అయిపోయింది స్వతంత్రం గడిచి, దళితులు మా బతుకులు మారలేదంటుంటారు. రాండమ్ అధ్యక్ష, మనం ఎక్కడికైనా పోదాం, కాశ్మీర్ టు కన్యాకుమారి, మన రాష్ట్రంలో అలంపూర్ నుంచి గద్వాల, మన కాగజ్ నగర్ దాకా పోదాం. ఏ ఊర్ల కన్నా మీరు పోండి, కన్ను మూసుకొని పోయి ఆ ఊర్లో రోడ్డు మధ్యలో మీ బండి ఆపి, ఈ ఊర్లో పేదోళ్ళు ఎవరా అంటే దళితులు అని చెప్తారు. ఎందుకు ఉండాలి అధ్యక్ష పరిస్థితి? ఇంకెన్నేళ్ళు ఉండాలా? ఎన్ని దశాబ్దాలు ఉండాలా? ఇలా గిరిజనులు, అట్లనే న్యూమాటిక్ బీసీస్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నటువంటి ఎంబీసీస్, అగ్రవర్ణాలలో ఉన్న దరిద్రులు, అగ్రవర్ణాలలో ఉన్నారు అధ్యక్ష, వ్యవసాయ కూలీలు. ఏ కులం మతం లేకుండా ఈ పేదలు ఇంకెన్నేళ్ళు ఉండాలి? వాళ్ళ పేట కాపలే కర్మన. ఇటువంటి వ్యవస్థ పోవాలంటే ఎప్పుడో ఒక చోట, ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ప్రబలమైనటువంటి పని జరగవలసిన అవసరం ఈ దేశంలో ఉన్నది. ఆ పని నేను చేస్తా అని చెప్పి ఒక ప్రధానమంత్రి బయలుదేరిండు. నేను చెప్పలే ఈ మాట, ప్రధానమంత్రి గారు చెప్పిండు. లెట్ us also wait. जिस हद तक हो सकता मदद करेंगे हम भी, अगर अच्छा काम होता है. ఒక మాట మాత్రం వాస్తవం షబ్బీర్ గారు, మీరు చెప్పింది కరెక్ట్. నేను చాలా మంచిగా కంటిన్యూగా నిద్రపోతా ఉంటే అధ్యక్ష, బహు సంతోషం ఉండే నాకు. ఇది నోట్ల రద్దు కన్నా ముందు మంచిగా 31 జిల్లాలు చేసుకున్నాం. బ్రహ్మాండమైన రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది. హైదరాబాద్ కూడా అద్భుతమైనటువంటి భూమి వచ్చింది. 39% షబ్బీర్ గారు లాస్ట్ ఇయర్ మీద, ఈ ఇయర్ మీద మన తెలంగాణ రాష్ట్రంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మీద పెరిగింది. 39% గ్రోత్. ఎస్ఓఆర్ అధ్యక్ష, నేను గర్వంగా చెప్తా ఉన్నా. ప్రధానమంత్రి కూడా షాక్ అయ్యి నేను చెప్పి, ఆప్కే నిర్ణయ से हमारा राज्य को तो नुकसान हुआ అని చెప్పాడు. నేను దాచుకోలే, నేను టెంపరీ ఫేజ్ అయినాను. ఆ గ్రోత్ తప్పకుండా క్యాష్ స్విచ్ ఆఫ్ అయినప్పుడు, మారకం లేనప్పుడు, एक्सचेंज లేనప్పుడు తగ్గుతుంది. शब्बीर साहब पूछे क्या तैयारियां कर रहे हैं, कितना नुकसान हुआ हमारा रियासत का? बिल्कुल रियासत का नुकसान हो रहा है. जितना समझते थे उतना नहीं हो रहा है, जितना मैं डर गया था उतना नहीं हो रहा है, लेकिन कुछ हद तक जरूर
నుక్సాన్ హై తప్పదు. ఎందుకంటే రూపాయి మార్జిన్ లేనప్పుడు ట్యాక్స్ ఎట్లా వస్తుంది? రాదు, తగ్గుతుంది. కాకపోతే ఆర్బీఐ మాజీ గవర్నర్లు కావచ్చు, ఎకానమిస్టులు కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే టెంపరీ క్వార్టర్, ఫస్ట్ క్వార్టర్ లో కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, సెకండ్ క్వార్టర్ వరకు కొద్దిగా కుదురుకుంటుంది, థర్డ్ క్వార్టర్ మళ్ళీ నార్మల్సీ వచ్చేసి పాజిటివ్ డైరెక్షన్ లో పోతుందని చెప్పి. ఎకనామిక్స్ లో అధ్యక్ష ఇది వాపు బలుపు అంటారు. ఏం ధరలు అధ్యక్ష భూములకు? హైదరాబాద్ లో ఏం ధరలు? చూడండి, మిడిల్ క్లాస్ వాడు, లోయర్ మిడిల్ క్లాస్ వాడు ఇల్లు కట్టుకునే ఉన్నదా? అసలు ప్లాట్ కొనగలుగుతాడు హైదరాబాద్ లో? వాపు. ఆ రియల్ ఎస్టేట్ భూమి ఏందో, ఆ కథ ఏందో. గ్రామీణ మారుమూల గ్రామాలలో ఏమైనా 10 लाख ఎకర్, 15 लाख ఎకర్, ఇక్కడ 15 लाख నాకు అర్థం. 15 लाख ఎకర్ నుంచి వాడు బంగారం పండిస్తారా? ఓగా. ఇప్పుడు ఏమైతుందండి? ఆ వాపు దిగుతుంది, నిజమైన బలుపు ఉంటుంది. ఇన్ఫ్లాటెడ్ ఉందో, ఆ లేని ఏదో అది తగ్గుతుంది, నిజమైనటువంటిది నికార్సైనటువంటిది ఉంటుంది. ధరలు అందుబాటులో, కరప్షన్ తగ్గుతుంది. టోటల్ క్లీనప్ కనుక జరిగితే 100% ఈ దేశం అన్ని విధాల ముందుకు పోతుంది. అందులో ఎవరికి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. 22 years బ్యాక్ మేము చేసిన అధ్యక్ష ఈ కృషి మాకు తెలుసు. ఎవరిని వదలరు దీంట్లో. 100% రాజకీయ నాయకులు కూడా దీనికి అతీతం కాదు. చాలా సంతోషం. రాజకీయ నాయకుల మీద ఈ రోజు ఉన్న భావన, చులకన భావన పోతుంది, మన గౌరవం పెరుగుతుంది, ప్రజా జీవితం ఉన్నది తృప్తి మిగులుతుంది, మనకు అన్ని కూడా ప్రక్షాళన, ఆరోగ్యకరమైన వాతావరణం వస్తుంది. ఆశిస్తున్నాం అందరం కూడా. జరిగితే అద్భుతం, బ్రహ్మాండం. మరి అట్లా జరుగుతుందనే వారు రాత్రి చెప్పారు. వారి నిన్న కూడా స్టేట్మెంట్ అదే విధంగా ఉంది. అందువల్లనే మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం అని చెప్పి. 10 లక్షల కిలోమీటర్ల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమైంది. నేను తెలంగాణ కోసం బయలుదేరిన కూడా క్యా దుకాన్ లగా బయాన్ కాసే होता जी होने वाला है क्या? इरादा पक्का है तो रास्ता निकल आते हैं, हिम्मत है तो बराबर हो सकता है, नहीं हो सकता कोई चीज नामुमकिन नहीं है, बराबर हो सकता है. షబ్బీర్ అడిగిన ప్రశ్నలలో తప్పకుండా రెవెన్యూ లాస్ కొంత ఉంటుంది మనకు. అయితే ఒక్కటి నా రిక్వెస్ట్ మీతో ఏంటంటే, మన దగ్గర సిస్టమ్ ఉంటుంది షబ్బీర్ సాబ్, ఏ నెల ఆదాయం ఆ నెలకి రాదు మనకు. आप भी जान आप कैबिनेट में थे, అక్టోబర్ నెలది నవంబర్ లో వస్తుంది మనకు కమర్షియల్ ట్యాక్స్. वो भी 20 से 30 तक आते रहते. నవంబర్ డిసెంబర్ లో వస్తుంది సార్, డిసెంబర్ జనవరిలో వస్తుంది. ఈ క్యాష్ క్రంచ్ వల్ల ఉండేటువంటి ఇంపాక్ట్ మనకు వాస్తవంగా చెప్పాలంటే నెక్స్ట్ మంత్ పూర్తి స్థాయి కరెక్ట్ యాక్యురేట్ ఫిగర్ వస్తుంది. కొద్దిగా తగ్గుదల ఉంది. रजिस्ट्रेशन दी फॉर एग्जांपल डेली 15 to 15 से लेके 17 करोड़ हमको आते हर दिन. अब वो 11 करोड़ पे आ गए. 10.5, 11.5, 10 से लेके 11.5 तक जा रहे. 10 के नीचे तो नहीं गए. एक्सైజ్ ఉంది, దానిలో పెద్ద తరుగుదల లేదు, పూర్తి కింది పోయినటువంటి పరిస్థితి లేదు. పెట్రోల్ అమ్మకాలు యథావిధిగా ఉన్నాయి, డీజిల్ అమ్మకాలని. మనకు వచ్చేటువంటి వ్యాట్ అవుతుంది మన రాష్ట్రానికి, మీ దృష్టిలో ఉండాలి, మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను నేను, గౌరవ సభ్యులకు తెలియాలి. 48% మన వ్యాట్ ఎక్సైజ్, డీజిల్, పెట్రోల్ మీదే వస్తుంది. ఈ రెండింటి ద్వారానే వస్తుంది. మిగతా 52% వేరే సేల్స్ మీద, వేరే దీని మీద వస్తుంది. కాబట్టి ఈ రెండు రంగాలలో అంత పెద్ద ఇబ్బంది కనపడతలేదు ఇప్పటికీ. మిగిలింది 25-30% का घाटा तो जरूर है. असेसमेंट है, ये एक्यूरेट फिगर मैं आपके सामने జనవరి में पेश कर सकता. దాని మీద నేను మౌనం పాటించి రాలేదు అధ్యక్ష. ప్రధానమంత్రి గారిని అడిగిన, అయ్యా నువ్వు ఇంత పెద్ద స్టెప్ తీసుకున్నావు, మీరు దయచేసి యూ టు టేక్ పీపుల్ ఆన్ బోర్ड. వాళ్ళ పైసలు आप जो सवाल पूछे मैं प्रधानमंत्री जी से पूछा, ये नहीं है कि मैं नहीं पूछा. अरे शादी कर लेंगे बोले तो पैसे नहीं देते, बोले तो क्या बात है, सब पैसा उनका है, ये क्या इंसाफ है? तो बोले बिल्कुल आप सही बोले. 2.5 लाख ఇచ్చాను వెంటనే, 2.5 లక్షలు తీసుకోవచ్చు అని చెప్పి. मैं बोला 2 तरफ दे दो, बच्चे की तरफ 8 लाख, उधर भी 8 लाख दे दो, बच्चे की तरफ भी दे दो, जरूर गौर करेंगे बोल के बोले. ఇంకోటి మీరు చెప్పిన आप सही बोले. ఇండియా వాజ్ ఏ క్యాష్ ఎకానమీ, ఇండియా ఈజ్ ఏ క్యాష్ ఎకానమీ ఈవెన్ టుడే. ఇన్ఫార్మల్ సెక్టర్ చాలా పెద్ద బిజినెస్ అధ్యక్ష. చేపలు అమ్మే వాళ్ళు కావచ్చు, కూరగాయలు అమ్మే వాళ్ళు కావచ్చు, మాంసం అమ్మే వాళ్ళు కావచ్చు. ఇండియాలో ఇన్ఫార్మల్ సెక్టర్ ఎంత ఉంటుంది అంటే, कहीं से आता हैदराबाद में, सिकंदराबाद में आना, 4 लाख 2 लाख का सामान खरीदना, फिर वापस जाना, अपने शहर में बेच लेना, उसमें 10,000 5,000 जो भी कमा लेना, फिर जिंदगी गुजार నడిచి ఇన్ఫార్మల్ సెక్టర్ లో ఇట్లా చాలా బిజినెస్ ఉంది మన దగ్గర. उसको एकदम गला काटते बोलते नहीं चलता. కొంత ఇయ్యాలంటే వాళ్ళకి ఇచ్చారు 50,000, రైతుల డబ్బు వాళ్ళకి వాళ్ళకు 24,000 ఇచ్చారు. हाँ एक बात सही है, आप जो बोले मैं आपसे सहमत हूँ. 24,000 ఇస్తామని అన్నారు కానీ 24,000 ఇయ్యలే. ఇబ్బంది అయింది ప్రజలకు. దాని మీద నేను కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. మొన్న అరుణ్ జైట్లీ గారు చెప్పినారు, ఇనీషియల్ ఒక వారం రోజులు మేము చెప్పినాం కానీ ఇంప్లిమెంట్ కాలేదు, దాన్ని ఇప్పుడు రిస్టోర్ చేస్తున్నాం, తప్పకుండా చెప్పిన మేర క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చని వారు కూడా చెప్పినారు. క్యాష్ లెస్ అంటే 100% క్యాష్ లెస్ కాదు అని అరుణ్ జైట్లీ గారు చెప్పినారు, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. 100% కాదు. ఇప్పుడు స్వీడన్ లో, బ్రసెల్స్ లో హైయెస్ట్ క్యాష్ లెస్ ఉంది, అక్కడ కూడా 80% ఉంది. అమెరికా కూడా అంత పెద్ద దేశం, 100% లిటరసీ ఉంది, అక్కడ కూడా 78-79% ఉంది. బాకీ క్యాష్ మీద చల్తా. సో మన దగ్గర కూడా రేపు ఇండియాలో కూడా డెఫినెట్ గా క్యాష్ లెస్ ఉంటుంది, క్యాష్ కూడా ఉంటుంది, 100% కాదు. जो कि तेलंगाना एक रियासत के शक्ल में हमको भी बचना है, जीना है तो हमको क्या करना चाहिए आज के दिन में. जैसा कि 29 स्टेट्स है, उनमें से हम एक रियासत है, हम अकेले नहीं है इस देश में. सबके साथ जो हो रहा हमारे साथ वो हो रहा. होता क्या है, जो जल्दी जाग जाता, जल्दी होशियार होता, उन्हें ज्यादा फायदे में रहते. इसीलिए मेरा गुजारिश है आप लोगों से, तमाम लोगों से, मैं हम्बल रिक्वेस्ट टू ऑल द मेंबर्स, ఎవరు ముందుగా జాగృతి అవుతారో, ఎవరు మేలుకుంటారో వాళ్ళు బాగుపడతారు. ఏం చేయాలా అంటే, ఉన్న పరిస్థితుల్లో మనం ముందున్న మార్గం ఏందో మనం ఎంచుకోవాలి. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇలా క్యాష్లెస్ పై పోదామంటున్నది? రీజన్ ఏంది? ఈ రోజు ఉత్పన్నం భారతదేశంలో ఒక సిచ్యువేషన్ వచ్చి, ఈ సిచ్యువేషన్ లో अपने रियासत को बचाना है. तरकीब क्या है?
ज्यादा सर्कुलेशन आप वापिस लाओ मार्केट में, उतना आपको टैक्स आता। लाने का तरीका क्या है? वो एक ही तरीका है, कैशलेस की तरफ लेके जाओ, बैंक ट्रांजेक्शन की तरफ लेके जाओ। नो वे, कोई चारा है ही नहीं, तो करना क्या चाहिए हमारे? అందువల్లనే రాష్ట్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకొని టు బ్రింగ్ బ్యాక్ ది నార్మల్ సిచ్యువేషన్ మళ్ళీ తేవడానికి మాక్సిమం ఎఫర్ట్ చేద్దామని చెప్పి ప్రయత్నాలు ప్రారంభించిన అధ్యక్ష. ఎవరైతే టెక్ సేవీ ఉన్నారో, సురేష్ చంద్ర గారు సీనియర్ సెక్రటరీ మన గవర్నమెంట్ లో, మన శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గర సెక్రటరీగా ఉన్నారు ఎనిమల్ హస్బెండరీలో, వారిని చైర్మన్ గా ఒక టాస్క్ ఫోర్స్ చేసినాం. టీ వ్యాలెట్ మన మొబైల్ యాప్ ఈజీగా ఉండేది, టీ వ్యాలెట్ తెచ్చే ప్రయత్నం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేసిన ఆల్మోస్ట్ షార్ట్ పీరియడ్ లో వస్తుంది. ఒక కార్డు స్వైప్ మిషన్స్ అని అనుకుంటున్నట్టు కాదు. कैश इंडिया लो ఎన్ని రకాలుగా చలామణి కాబోతుంది అంటే అల్టిమేట్ గా स्वाइप मिशन की बात आप जो बोले सही बोले शबीर साहब, 78,000 जिनमें से 70% सिर्फ हैदराबाद में, बाकी शहरों में नहीं है, कम है। हिंदुस्तान में, पूरा हिंदुस्तान में 15 लाख ही है स्वाइपिंग मशीन। जरूरत है 10 करोड़ मशीन, और वो बनते भी सिर्फ 3 कंपनी 3 देशों में बनते। आप जो बोले सही बोले, हैदर साहब जो बोले वो दूसरा कोई दे ही नहीं सकता, इसलिए उसका पासवर्ड रहता, कोड रहता, उसका जो भी अलाइनमेंट है तो बैंक से होता, इसलिए कहीं ఎక్కడ పడితే అక్కడ కొనలేము సార్. అంటే చెక్ ద్వారా ట్రాన్సాక్షన్లు జరగాలి, స్వైప్ మిషన్ ద్వారా జరగాలి, మొబైల్ యాప్ ద్వారా జరగాలి, ఇంకా రకరకాలు ఉన్నాయి అధ్యక్ష. మొబైల్ యాప్స్ ఈ రోజు 51 యాప్స్ అందుబాటులో ఉన్నాయి. एक पेटीएम है बल्कि लोग समझ रहे, कहीं कहीं और है। हैदर साहब बोले साइबर क्राइम का क्या बात है, क्या गारंटी है, कौन गारंटी देता? साहब चोर तो हमेशा रहते, आज भी है, आज नहीं है क्या? रहे तो कल भी रहेंगे, लेकिन उसके लिए भी प्रधानमंत्री साहब, केंद्र की सरकार सोच रही है किस तरीके का साइबर लॉस हम ला सकते हैं. अब देखिए ना, गूगल है पूरी दुनिया में चलता, लेकिन इट इज बैंड इन चाइना. चाइना में गूगल नहीं है. हमको भी कुछ ऐसा करना पड़ेगा, ऐसा तरकीब सोचना पड़ेगा. उस पर लगा हुआ है केंद्र सरकार, मरकज के सरकार लगा हुआ, किस किस्म का हम ला सकते, क्या ला सकते, क्या करना चाहिए. एक तरफ पूरे तैयारियां हो रहे, ये अंधाधुन नहीं किया गया. देखते हम लोग भी देखेंगे. अल्टीमेटली నాకున్న నాలెడ్జ్ వేరు, నాకున్న అవగాహన వేరు. అన్ని ట్యాక్సులు రద్దయిపోయి 2 ట్యాక్సులు ఉంటాయి దేశం. ఒకటి జిఎస్టీ ఉంటుంది అధ్యక్ష, రెండవది బీటీటీ ఉంటుంది, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. అక్కడ ఎవడు తప్పించుకోలేడు. ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్ వైపు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ వైపు, క్యాష్లెస్ వైపు ఎందుకు అమ్మంటున్నారంటే క్యాష్ ఎక్కువగా అందుబాటులో ఉంటే మళ్ళీ హోర్డింగ్ చేస్తారు కాబట్టి, మళ్ళీ తప్పించుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది కాబట్టి ఆ సిస్టమ్ లో వచ్చినప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెడితే ఎవ్వరు కూడా ట్యాక్స్ నుంచి తప్పించుకోలేరు. అధ్యక్ష ఇంకోటి చెప్తున్నాను, నేను కూడా రైతు, షబీర్ భాయ్ కూడా రైతు. రైతులు పంట అమ్ముతాం, 4 లక్షలు వస్తే జైలుకి ఇంటికి పోతాం. ఆదత అది అలవాటు, ఇప్పటిదాకా అట్లా నడిచింది కాబట్టి నడిచింది. అమెరికా లాంటి దేశంలో కూడా రైతులకు ట్యాక్స్ లేదు అధ్యక్ష, చాలా దేశాలలో లేదు. కానీ వాళ్ళు ఒక సిస్టమ్ ఫాలో అవుతారు. ఇప్పుడు నేను రైతున్నా, నాకు పంట పండుతుంది, నేను ట్యాక్స్ కట్టలేదు కాబట్టి నేను కట్టా, రిటర్న్ ఫైల్ చేయాలి. నా దగ్గర ఏం పైసలు ఉందో ఏం పైసలు లేదో ఎక్కడ లెక్కలేదు. బట్ నౌ దోస్ హు ఆర్ నాట్ లయబుల్ ఫర్ ట్యాక్స్ ఆల్సో హ్యావ్ టు ఫైల్ దేర్ రిటర్న్స్. ఉస్సే హోతా ఏ, ఎవరైతే ట్యాక్స్ కట్టవలసిన అక్కర్లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ యాన్యువల్ రిటర్న్స్ ఇప్పుడు ఫైల్ చేయాలి. చేస్తే ఏమవుతుంది, షబ్బీర్ అలీ గారు రైతు ఉన్నారు, వారికి ఎంత పంట పండింది, ఎన్నిసార్లు చెక్కులు వేసినారు బ్యాంకులో, వారి యొక్క క్రెడిట్ హిస్టరీ బిల్డ్ అవుతుంది. అది వారికి మంచిది, రైతుకే మంచిది. నా క్రెడిట్ హిస్టరీ బిల్డ్ అయి ఉంటుంది. నాకు వ్యాసంగిలు ఎంత వేసినా, వానకాలం పంటలు ఎంత వేసినా, ఇంకో టైం ఎంత వేసినా బాజాప్తా ఉంటాను, ఇక బేజాప్తా ఉంటాను, నేను భయపడే అక్కడ ఉండదు. కొంతమంది కొద్దిగా నష్టం జరిగిన మాట వాస్తవం, ఎందుకంటే ఆ రోజు 8th సడన్ డిసిషన్ కాబట్టి జరగలేని వాళ్ళు అంటలేరు. జరుగుతుంది అనే మాట ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు. కొంతమంది కొన్ని ఇబ్బందులు వచ్చినా అంతిమంగా ఒక గొప్ప దేశాన్ని తయారు చేసుకోవడం కోసం, గొప్ప ఎకానమీ కోసం కొన్ని త్యాగాలు చేద్దామని చెప్పి వారు రిక్వెస్ట్ చేసినారు. నిజంగా కూడా ప్రజలు రామచంద్రరావు గారు చెప్పినట్టు ఆ ప్రజలకు సాయం చేయాల్సిందే. ఎంత సహనశీలం, దేశంలో ఇంత పెద్ద వ్యాస పడుతున్నారు. టోటల్ తీసుకొని పోవాలంటే ఎన్నో రకాల తప్పులు చేశారు అధ్యక్ష. నల్లధనం ఉన్నవాళ్ళు చూసినా మనం టీవీలలో, కొంతమంది గంగా నదిలో వారేసిందని, కొంతమంది మోరిలో వారేసిందని, కొంతమంది కాలబెట్టిందని, కొంతమంది బంగారం కొన్నారు, నానా రకాల దుర్మార్గాలు జరిగినాయి. ఈ మల్టీ స్టేజ్ మీద పెట్టే వరకు ఏమైందంటే ఎక్కడో ఒక మనిషి దొరుకుతాడు. అల్టిమేట్ గా ఎవరు కూడా నల్ల డబ్బు కలిగి ఉండకపోతే నల్ల ఆలోచనలు మాయమైతాయి, తప్పకుండా మంచి సొసైటీ వస్తుంది. ఆ దిశగా ప్రయత్నం చేస్తానికి కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడు మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. మన ప్రజలను దయచేసి కన్ఫ్యూజ్ చేసే అక్కర్లేదు. సానియా మీరు చెప్పే ఎందుకు ఇబ్బంది అయింది, డెఫినెట్లీ జరిగినాయి, కొంత ఇన్కన్వీనియన్స్ జరిగింది. మంది ఎందుకు అధ్యక్ష, నాకే నా జేబులో డబ్బులు లేవు, డిసిషన్ వచ్చింది, పైసని ఏం మరి ఢిల్లీ పోవాలి, మేనేజర్కి ఫోన్ చేశాను, ఢిల్లీలో కూడా బ్యాంక్ అకౌంట్ ఉందా అని, 5-10 లక్షలు ఇవ్వ, పార్లమెంట్ మెంబర్ అప్పుడు జీతం ఉన్నది, మరి ఏం సంగతి అంటే నేను 24,000 ఇవ్వగలితే ఇస్తా సార్ నీకు. మంచి మాట చెక్ రాసి పాపడు పంపిణీ అధ్యక్ష 24,000 ఇచ్చాడు, జైలు పెట్టుకుని పోయారు. నా మన్మనికి ఇచ్చేది నేను డబ్బులు అడిగితే రూపాయి కూడా ఇస్తలేను. ఇప్పుడు ఖర్చు కదా మీరు కాసా అంటే సెల్ఫ్ డిసిప్లిన్ కూడా మనందరికి అనుభవం ఉంది. ఇప్పుడు అంతకుముందు ఎట్లా ఖర్చు పెట్టి ఇప్పుడు ఎట్లా ఖర్చు పెడుతున్నామని ఈ డిసిప్లిన్ కూడా వస్తూ ఉంది. ఏం నష్టమేం లేదు దీంతో. నేను మా అల్లా సే దువా కర్రం, హర్ దిల్ సే దువా కర్రం
कि ये बिल्कुल अमल हो जाए, एक अच्छे और सच्चे हिंदुस्तान हमारे को हासिल हो जाए. अंदर की मंजिल अब खुदा करे कि अमल हो जाए, मुकम्मिल तौर पर కామయాబ్ हो जाए. మరి మనం సపోర్ట్ చేయాలి తప్పకుండా. ఫెయిల్ అయితే సరే చరిత్ర మనం ఏం చేస్తాం, ఆయన సఫలమవుతాడా విఫలమవుతాడా కాలం చెప్తుంది. వీఆర్ నోబడి టు సే. నా ప్రార్థన సభ్యులకి ఏంటంటే దయచేసి ఇది మన పరిధి అంశం కాకపోయినా తమరు అంగీకరించింది. రాష్ట్రంలో ఉన్న ఇన్కన్వీనియన్స్ కొత్త ప్రజలకు ఉంది కాబట్టి అరే మన ఎమ్మెల్యేలు మాట్లాడతలేరు, మన ఎమ్మెల్సీలు మాట్లాడతలేరు అని అనుకోవద్దు. తప్పకుండా మన కన్సర్న్ ఉండాలని చెప్పిండ్రు. హైదర్ సాబ్ చెప్పిండ్రు, రామచంద్రరావు గారు కూడా చెప్పిండ్రు, షబ్బీర్ సాబ్ చెప్పిండ్రు. కొన్ని స్టెప్స్ మనం కూడా తీసుకున్నట్టు మనం కొన్ని తీసుకున్నాం ఆల్రెడీ. मैं आपके सदर साहब से मैं बात कर असदुद्दीन साहब से क्या क्या करना चाहेंगे, क्या कुछ बोले तो उन्होंने एक सुझाव दी. जो खाना खिला रहे ना म्युनिसिपालिटी की तरफ से वो सेंटर जरा ज्यादा बढ़ाओ, कहीं गरीब को ఎక్కడైనా కూలి దొరకకపోతే ఉంటుందంటే నేను చెప్పిన और डबल करो मैं ट्रिपल कर दिया. अच्छा खाना मिल रहा लोगों गरीबों को. డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ ఉంది అధ్యక్ష, దాని స్పీడ్ పెంచమని చెప్పాను. ఎక్దమ్ ఇక్కడ హౌసింగ్ తప్పన రియల్ ఎస్టేట్ కొద్దిగా స్లంప్ వచ్చినా మన సిటీ 4 మూలలకు ఏవైతే ఐడెంటిఫైడ్ ఆ కాలనీలను పెంచండి, తాకే ఉన్న రోజ్గార్ మిల్ సకే అని చెప్పి కూడా స్టెప్ తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాగలిగినటువంటి చర్యలు తీసుకుంటూ కేంద్రంతో ఎప్పటికప్పుడు ఫైట్ చేస్తూ మనకు రావాల్సిన నోట్లు కావచ్చు. మంచి మన ఫైనాన్స్ మినిస్టర్ గారు పోయిన అధ్యక్ష జిఎస్టీ మీటింగ్లకు ఖచ్చితంగా బలంగా చెప్పింది, మాకు అక్కర్ని చిన్న నోట్లు మీరు పెద్ద నోట్లు పంపుతున్నారు కట్ట కాదు, మాకు ఖచ్చితంగా 1000 కోట్ల 2000 కోట్ల చిన్న నోట్లు పంపమని చెప్పేచ్చు. ఎప్పుడు ఏ సందర్భంలో పోయినా డిఫరెంట్ ఫైట్ చేస్తూనే ఉన్నాం. మనం వాళ్ళ దృష్టికి తెస్తూనే ఉన్నాం. మనం చేయాల్సిన ప్రయత్నం సిన్సియర్ ఎప్పటి చేస్తున్నాం. ఒకటే నా ప్రార్థన ఏంటంటే జనవరిలో పెద్ద డ్రైవ్ తీసుకుందామని ఆలోచనలో ఉన్నాం. ఈ క్యాష్లెస్ విలేజెస్, క్యాష్లెస్ టౌన్స్ దిశగా పోవాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ ప్రయత్నంలో అందరు పాల్గొనండి దయచేసి. అది మంచి జరుగుతుంది రాష్ట్రానికి. రాష్ట్రంలో ఆదాయం తిరిగి వస్తుంది మనకు ప్రభుత్వానికి. రాష్ట్రాన్ని నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాం. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ వైపు పోయే దిశగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకుంటుండే విద్యార్థులు, మన ఉద్యోగులు, మన లాయర్లు, మన డాక్టర్లు, మన ప్రజాప్రతినిధులు ఎవరెవరైతే విద్యావంతులు ఉన్నారో దయచేసి అందరూ భాగస్వామ్యం తీసుకోవాలి. దేశం ఇంత పెద్ద గొప్ప ట్రాన్సిషన్ వైపు పోతుంటే ఆ రోజు స్వతంత్ర పోరాటం జరుగుతుంటే స్వతంత్రం రావడం కోసం ఎట్లయితే అని ఇంత క్యాష్ లేకున్నా కూడా జనం టీవీ కాడ ఇట్లా లైన్ అడిగితే పర్లేదండి తాత్కాలిక ఇబ్బంది పడతాం ముందుకు లాభం అయింది కదా అని చెప్తున్నారు జనం. టీవీలో వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే కొంతమంది తిడుతున్నారు, కొంతమంది మెచ్చుకుంటున్నారు. ఎందుకు ఇట్లా జరుగుతుందని ఇంత మిక్స్డ్గా ఎందుకు ఉంది అని కొంతమంది మిత్రులు అడిగారు అధ్యక్ష. నేను ఒక మాట జ్ఞాపకం చేసిన ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. ప్రజలు సహకరిస్తారు ఎప్పుడు అంతిమంగా మాకేదో మంచి జరుగుతుంది అన్నప్పుడు. అధ్యక్ష తమరు కూడా ఆ రోజు టీఎన్జిఓ అధ్యక్షులు ఉన్నారు, నేను ఉద్యమ నాయకులు ఉన్నా. సకల జనుల సమ్మెకు మనం పిలిపించినాం అధ్యక్ష. 64 రోజులు జరిగింది, 64 days. మధ్యలో బతుకమ్మ వచ్చింది, దసరా వచ్చింది. తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగకు బస్సు టోల్ ఎక్కువ వేయించమంటారు, కానీ మనం బస్సులు బంద్ చేసాం అధ్యక్ష. తమరు గుర్తున్నది 64 days తెలంగాణ కోసం సకల జనుల సమ్మె చేస్తే అద్భుతంగా అవుట్ రైట్గా ప్రజలు మనకు సపోర్ట్ చేశారు. వాళ్ళకి అసౌకర్యం ఉన్నా చేశారు. ఎందుకు? అంతిమంగా మాకు తెలంగాణ వస్తే లాభం అయితేనే ఒక ఓపికే ఉండే కాబట్టి. ఈ రోజు కూడా దేశం మొత్తం పేదలు, చిన్న చిన్న రైతులు, పేద ప్రజలు, నిజాయితీ పరులు, నల్లధనం పోవాలని కోరుకునే వాళ్ళు, మంచి భారతదేశం, ప్రపంచాన్ని శాసించే భారతదేశం కావాలనుకునే వాళ్ళు, మోదీ గారు విజయవంతం కావాలి, ప్రధానమంత్రి విజయవంతం కావాలి, ఈ నల్లధనం పోవాలి, దుర్మార్గం పోవాలి అనే మాట చెప్తా ఉన్నారు. शबीर साहब तो ना रिक्वेस्ट 8 तारीख को आप डिक्लेयर कर दिया, 9 तारीख को एनकाउंटर हुआ, उससे पहले के पैसे आए ना भाई. चिन्ह चिन्ह लोपाल उद्दू जब एक अच्छा काम हो रहा है, अच्छा काम के लिए कदम उठाया गया है, देखते हैं हम भी इंतजार करेंगे. जिस हद तक हो सकता मदद करेंगे, कुछ जाने का नहीं, कुछ हद तक तो हम अपने सियासत को बाजू रख सकते. ఇంత పెద్ద చర్య అన్న తర్వాత ఎందుకు మనం సపోర్ట్ చేయకూడదు? ఎందుకు మనం? నేను చెప్తున్నా అధ్యక్ష, నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ సంబంధించిన వాళ్ళు. నేను తెప్పించిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లో ముస్లిం సోదరులు కూడా, పేద ముస్లిం సోదరులు కూడా చాలా మంది సపోర్ట్ చేసి మాట్లాడారు. अब भाई ठीक है, अच्छा होता है तो सबके लिए अच्छा है ना, देश से गरीब जाता है तो हमारा भी इसमें फायदा होता है ना అనే మాట మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇక్కడ సిద్ధాంతాలు పక్కకు పోయినాయి. ఎందువల్ల దేశం మొత్తానికి ఏదో మంచి జరుగుతుంది అని ఒక ఆశ, ఒక అవగాహన ప్రజల్లో వచ్చింది కాబట్టి తప్పకుండా మాకు జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందులో మనం పాత్ర వహించగలిగితే మనం కూడా చరిత్రలో ఉంటాం అధ్యక్ష. ఈ టైంలో మనం కేవలం 1000 సంవత్సరాల బతుకం, రాజకీయాలు ఉంటాయి, నడుస్తూ ఉంటాయి, డెమోక్రసీలో ఓటమి గెలుపు జరుగుతూ ఉంటుంది అధ్యక్ష. మంచి చేస్తే గెలుస్తాం, మంచి చేయకపోతే ఓడిపోతాం. అది పెద్ద ఇష్యూ కాదు. ఎలే కాకపోతే మలే గెలుస్తారు, మలే కాకపోతే పులే గెలుస్తారు. కానీ ప్రజలు శాశ్వతం, దేశం శాశ్వతం, గొప్ప దేశంగా ఉండడం శాశ్వతం, ఫేర్ అండ్ ఫ్రీ కంట్రీగా ఉండడం శాశ్వతం. ఆ ప్రయత్నం జరుగుతుంది కాబట్టి దయచేసి
మనం కూడా మన పాత్ర వహిస్తాం, ఓపికతో సపోర్ట్ చేద్దాం. ఎస్, మనం ఎంత చేయనో చేద్దాం. అప్పటికి ప్రధానమంత్రి బాధ ఆయనే మోస్తారు, ఆ క్రెడిట్ ఆయనకే పోతుంది, ఆ డిస్క్రెడిట్ ఆయనకే పోతుంది. ఇంత పెద్ద స్టెప్ తీసుకున్నందుకు మరి ఆయన విజయవంతం అవుతాడా కాడా చూద్దాం. మనవంతు సాయం మాత్రం మనకు చేద్దాం. మనకు ఆ చెడ్డ పేరు అవసరం లేదు. ఒక రాష్ట్రంగా, ఒక జిమ్మేదారు రాష్ట్రంగా తప్పకుండా క్యాష్లెస్ వైపు తీసుకుపోదాం. మాక్సిమం ప్రయత్నం చేద్దాం. తమరు కూడా దయచేసి సభ్యులందరూ దీనిలో జనవరిలో జరిగేటువంటి క్రతువులో మీరు కూడా పాల్గొనండి. ప్రజలను ఎంకరేజ్ చేయండి, ప్రజలను కన్ఫ్యూజ్ చేయకుండా ఉందాం, ముందుకు పోదాం. మంచి జరిగితే సమిష్టిగా ఆహ్వానిద్దాం, ఆస్వాదిద్దాం. చెడ్డ జరిగితే మళ్ళీ అందరం కలిసి సమిష్టిగా పోరాటం చేద్దామని చెప్పి మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష. मैं बार बार यही कह रहा हूं साहब, मैं आपकी तायद, किसी की तायद आप नहीं कर रहे हैं बोल रहे हैं साहब, लेकिन मैं तो आपकी तायद कर रहा हूं. आप मेरी भी तायद नहीं कर रहे हैं क्या बताइए. मैं कहा कि आप बीजेपी की वकालत कर रहे हैं, मैं ये बात बोला साहब. मैं